రేపటి నుంచి మీ ఇద్దరి మధ్య ఏ గొడవ జరిగినా ఆ గొడవ వల్ల నా పరువు పోయినా గుర్తెట్టుకో, నీ బతుకు నా చేతిలో చాతపడి బొమ్మేరో. అన్నట్టు మధు బర్త్డేకి మంచి గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. తనకి ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలో ఏమివ్వాలో ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు. మధుకి ఏమిస్తే బాగుంటుందో మీరేమైనా సలహా ఇవ్వగలరా? వదనకి మా అన్నయ్య కంటే మంచి గిఫ్ట్ మరొకటి ఉండదు. మనం ఎన్ని గిఫ్ట్లు ఇచ్చినా అది మన తృప్తి కోసమే, కానీ ఆ గిఫ్ట్ అన్నయ్య కంటే గొప్పదవ్వదు. ఎందుకంటే మా అన్నయ్య అంత గొప్పవాడు. మీరు పారిపోవడానికి, మీ ఇంటి పరువు పోవడానికి, మీ నాన్నగారు ఇలా అవ్వడానికి అన్నింటికి కారణం నేనే అని మధుకి చెప్పేద్దామనుకుంటున్నాను. ఏంటండి, మా అన్నయ్య గొప్పవాడని చెప్తే అలా ఆలోచిస్తూ ఉండిపోయారు? నిజంగానే మీ అన్నయ్య గొప్పవారు. ఆ విషయాన్నే గుర్తు చేసుకుంటున్నాను. చివరికి మన బ్రతుకు ఇలా తగలడింది. నన్ను కన్న దుర్మార్గురాలు ఫోన్ చేస్తుంది ఎందుకో. హలో. ఒరే, ఏం చేస్తున్నావురా? గాడుదలు కాస్తున్నా. ఒరే అడ్డగాడిదా, ఆ సమాధానం ఏంట్రా? మరి ఆఫీసులో ఇక్కడ నేనేం పని చేస్తుంటాను? టీ కాఫీలు మోసుకోవడాలు, కడుక్కోవడాలు, తుడుచుకోవడాలు తప్ప. ఎందుకు ఫోన్ చేసావు అది చెప్పు. ఒరే, ఆ నందు మధు ఆఫీసులో ఎలా ఉన్నారా? ఎలాగుంటామేంటి, ఎప్పట్లాగే ఉన్నారు. అది కాదురా, వాళ్ళిద్దరి వాళ్ళకం చూస్తుంటే పరిస్థితి చేయి దాటిపోయినట్టే అనిపిస్తుంది. నువ్వేమనుకుంటున్నావో సూటిగా చెప్పు. పరిస్థితి చేయి దాటిపోవడం ఏంటి? ఒరే, మీ అక్క ప్రాణాలకి తెగించి పైనుంచి దూకి వాళ్ళిద్దరికీ 6 నెలల వరకు శోభన ముహూర్తం లేకుండా చేసింది. కానీ వాళ్ళిద్దరి వాళ్ళకం చూస్తుంటే హద్దులు దాటి ముద్దు ముచ్చట్ల వరకు వచ్చేసినట్టుందిరా. ఒరే, నాకెందుకో కంగారేస్తుందిరా. ఒరే, ఒకసారి వాళ్ళ మీద కన్నేసి వాళ్ళెలా ఉన్నారో ఏంటో అన్నీ నాకు వివరంగా చెప్పు. ఏహే, నువ్వు నీ పిచ్చి అనుమానాలు అలాగే ఉండదులే. రే, నీకేం తెలుసురా? అంతా కళ్ళారా చూసిన దాన్ని నేనైతే. నువ్వు కళ్ళారా చూడడమేంటే చండాలంగా? రే చి కర్మ. పొద్దున్న వాళ్ళ గదిలోకి వెళ్తుంటే వాళ్ళ ముద్దు ముచ్చట్లు శృతి మించిపోయి నానా యాగి చేస్తున్నారు. పొద్దున్న ఆఫీస్కి బయలుదేరేటప్పుడు కూడా ఒకటే సరసాలు. చూడ్డానికే ఎలబరం వచ్చేస్తుంది. అవునా? అవునరా, వాళ్ళిద్దరూ ఎంత దూరం వెళ్లారో ఏంటో ఒక కంట కనిపెడుతూ ఉండు. వాళ్ళిద్దరినీ దగ్గర కానీకూడదురా. అలాగేలే, పరిస్థితి ఏంటో చూస్తాను. ఈయన అసలు సంపుకి ఏం చెప్పినట్టు, తను ఎందుకు మంత్రించినట్టు ఏదడిగినా ఒకటే డైలాగ్ చెప్తుందో అస్సలు అర్థం కావడం లేదు. ఈయన ఏం చెప్పాడో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. ఏంటి? ఏయ్, ఏయ్, ఏంటిది? హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారు. ఏయ్, ఏంటిది? వెళ్ళు, వెళ్ళి నీ పని చూసుకో. హ్యాండ్సమ్ గా ఉన్న మిమ్మల్ని చూస్తుంటే ఇంకా పనేం చూస్తాను? మిమ్మల్ని చూస్తూ ఉంటే చాలు. కాఫీ సార్.
ఆ, వెళ్ళు అక్కడ పెట్టి వెళ్ళు. ఆ. జనరల్ గానే మీరు హ్యాండ్సమ్.